వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బడిబాట కార్యక్రమంలో పుస్తకాలు మరియు యూనిఫామ్ల పంపిణీ. అహ్మదాబాద్ విమాన ప్రమాదం అప్డేట్. మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలిన విమానం. మృత్యుంజయుడు రమేష్కు ప్రధాని మోదీ పరామర్శ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్లోని ఆసుపత్రిని సందర్శించారు. టేకుమట్ల పీఎంశ్రీ ప్రాథమికోన్నత పాఠశాలలో అక్షరాభ్యాసం చేపించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్. ఎలిగేడు మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, సూపర్ 6లో అతి కీలకమైనది తల్లికి వందనం. తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలను ఇస్తామనే ముందు చెప్పాము. ఈ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం అన్నారు. 6లో అతి కీలకం తల్లికి వందనం. ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా. ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికే డబ్బులిచ్చి ఒకరికి ఇవ్వకుండా చేస్తే, ఒకరిని ఆ తల్లి చదివిస్తే, లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈ రోజు మీరు చూస్తే 67 లక్షల మందికి దగ్గర 10,091 కోట్ల రూపాయలు టోటల్ గా ఖర్చు అవుతుంది. ఇందులో 1,346 కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కి వెళ్తుంది. ఇందులో ఏమీ మార్పులు లేవు. ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి, దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్ లో ఆ డబ్బులేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కుమరయ్య అన్నారు. వరంగల్ నగరంలోని కే కన్వెన్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వం సంకల్ప సహకార కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ చేసిన కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రూపంలో సహాయ సహకారాలు అందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా కేంద్రం వాటా చెప్పడం లేదని, దీంతో ప్రజల్లో బీజేపీపై కొంత వ్యతిరేకత వస్తుందని, అందుకని ప్రతి కార్యకర్త సైనికుడిలా మన ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రచారం నిర్వహించాలని, రానున్న ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని కుమరయ్య అన్నారు. బ్యాంక్ రేట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే ఏ పని చేయాలన్నా లోన్ తీసుకోవాలంటే దాని ఇంట్రెస్ట్ కాస్ట్ బర్డెన్ అవుతుంది. ఇంట్రెస్ట్ కాస్ట్ తక్కువ నుండి మన బుద్ధులందరూ వాళ్ళందరూ కూడా టైంలో పే చేస్తుంది. ఇంతకుముందు ఎవరు కూడా లోన్ తీసుకొని పేమెంట్ రీపేమెంట్ ఉండకపోతుండే. కాబట్టి ఇప్పుడు పేద వాళ్ళు, బిజినెస్ వాళ్ళు, ప్రతి ఒక్కరు సంవత్సరాల మోడీ పాలనపై ఎగ్జిబిషన్ ప్రారంభమైనాక ప్రెస్ మీట్ కొనసాగుతుంది. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సేవ, సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం వైపు తీసుకెళ్తూ 11 సంవత్సరాల మోదీ గారి పాలన పైన ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ కి వరంగల్ జిల్లాకి రాష్ట్ర పార్టీ నుండి ఈ ప్రెస్ మీట్ లో గెస్టులుగా ఇటీవల నమస్కారం. ఈ అంశం పైన భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు, ఫోటో ఎగ్జిబిషన్స్ మరియు ఇంటలెక్చువల్ మీటింగ్స్ వీటికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కూడా
నిన్నటి నుంచి ఈ కార్యక్రమాలను మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అతిథులుగా పెద్దలు టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారు, వారితో పాటు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఉత్సవాల సందర్భంగా అయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫండ్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, ఇన్స్ట్రక్షన్ కానీ, అయితే ఏ విధంగా మన గవర్నమెంట్ ఈ ఫండ్స్ ఇచ్చిన స్టేట్ను డెవలప్ చేస్తుందో ఆ కార్యక్రమాలు, ఆ మానిటరీ బెనిఫిట్ లేకుంటే మన నేషనల్ డెవలప్మెంట్ మనం అందరికీ ప్రజలకు తెలియజేయడం అనేది మెయిన్ ఉద్దేశం ఈ ప్రోగ్రాం. అయితే మనందరికీ ఈ కార్యక్రమాలు మీటింగ్స్ పెట్టి చెప్పలేకపోతున్నాం. అంటే స్టేట్ గవర్నమెంట్లో ఈ డెవలప్మెంట్స్ కన్నా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్, అంటే ప్రతి ఒక డిపార్ట్మెంట్ మీరు కిసాన్ చూస్తుంటే కిసాన్కు మనం ఏ విధంగా డైరెక్ట్ ఫండ్స్ రైతులకు ఏ విధంగా చేస్తామో వాళ్ళ రైతుల ఖాతాలో, తర్వాత మనం రైతులకు బీమా ఏ విధంగా రైతు బీమా బెనిఫిట్ చేస్తా ఉన్నాం. జనరల్ బీమా పబ్లిక్ అయితే ప్రజలకు అందరికీ మనం అకౌంట్ ఓపెన్ చేసి వరల్డ్ హిస్టరీలో మనం ప్రతి ఒక్క పౌరుడికి అకౌంట్ ఓపెన్ లేని వాళ్ళందరికీ ఒక 30 లక్షల అకౌంట్ ఓపెన్ చేసి ఏదైనా మన బెనిఫిట్ వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ వేసి వాళ్ళందరికీ ఫస్ట్ మనం 10 lakhs లోన్ ఫెసిలిటీ ఉంటాము. రీసెంట్గా దాన్ని 20 lakhs లోన్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చాము. అంటే ప్రతి బీద పౌరుడికి 20 లక్షల క్రెడిట్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ లేకుండా ఇవ్వడం అనేది ప్రపంచంలోనే ఇది మొదలైంది. అది ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఇచ్చినప్పుడు అప్ టు 40,000, 20,000, 50,000 ఆ విధంగా లోన్స్ ఇచ్చారు. దాన్ని అందరూ కూడా మిస్యూజ్ అయిపోయింది. అంటే ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారు చెప్పారు, పేద పిల్లలు చదువుకోలేని స్తోమత గల విద్యార్థులు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ హాస్టల్లో చేరి ఉన్నత చదువులు చదవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో బడికి పోదాం రండి అని స్కూల్ విద్యార్థులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో 6,000 గురుకుల పాఠశాలలు ఉన్నాయని అన్నారు. ప్రతి ఒక్క జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని పాఠశాలలకు వెళ్ళని విద్యార్థులను గుర్తించి పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. హలో విద్యార్థి, పోదాం 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 పోదాం, బడిబాట పడదాం రండి. పిల్లలందరినీ బడికి పంపండి, మీ 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 పిల్లలందరినీ పోదాం పోదాం బడికి పోదాం, పోదాం పోదాం బడికి పోదాం, పోదాం బడికి పోదాం రండి రండి. సర్కార్ ప్రభుత్వం పోదాం పోదాం గురుకులాలకు పోదాం. హలో విద్యార్థి, స్కూల్. హలో విద్యార్థి, హలో విద్యార్థి, పోదాం 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 పోదాం. హలో విద్యార్థి, హలో విద్యార్థి, పోదాం 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 పోదాం, బడిబాట పడదాం రండి. పిల్లలందరినీ బడికి పంపండి, మీ 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 పిల్లలందరినీ పోదాం బడికి పోదాం రండి అనే ప్రోగ్రాంలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలకు, బీసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, పేద పిల్లలందరినీ హాస్టళ్లలో చేర్పించాలి. ఇంకా చదువుకునే స్తోమత లేనటువంటి వాళ్ళందరినీ హాస్టళ్లలో చేర్పించాలి, గురుకులాల్లో చేర్పించాలని. అందుకే వాడలో తిరిగి పేద పిల్లలు ఎక్కడ ఉన్నారో గుర్తించి వాళ్ళని తీసుకుపోయి హాస్టళ్లలో, గురుకులాలలో చేర్పి డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. మీ పిల్లలను చదివిస్తే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా,
చదువుకున్న వాళ్ళందరూ పైకి వచ్చారు. నేను చదువుకున్నా కాబట్టి ఈరోజు పార్లమెంట్ దాకా పోయినా. మా అన్న చదువుకోలేదు, వ్యవసాయం చేస్తున్నాడు. కాబట్టి మీ పిల్లలు చదువుకుంటారు, రేపు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు, ఆఫీసర్లు అవుతారు, మినిస్టర్లు అవుతారు, చీఫ్ మినిస్టర్లు అవుతారు, ప్రధానమంత్రి కూడా అవుతారు ఈ భారతదేశంలో. కాబట్టి మీ ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు పేద పిల్లలను చదివించాలి. ముఖ్యంగా ఆడపిల్లలను మరీ చదివించాలి. ఇప్పుడు రేపు మగ పిల్లల మీద శ్రద్ధ పెడతలేరు. ఆడపిల్లలు బాగా చదువుతున్నారు, వాళ్ళని మరింత ప్రోత్సహించాలి. ఆడపిల్లలకు ప్రత్యేక హాస్టళ్ళు, ప్రత్యేక గురుకులాలు పెట్టించడం, ఇంకా ప్రభుత్వంతో పోరాడు అన్నిట్లో పెట్టిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ పేద కులాల పిల్లలు తమ పిల్లలను చదివించాలి. వాళ్ళు చదివిస్తే వాళ్ళ లోపల ఉన్న జ్ఞాన సంపద పెరిగి గొప్ప వాళ్ళు అవుతారు. భవిష్యత్తు లోపల మన దేశం కూడా అగ్రదేశంగా తయారవుతుంది. భారతదేశం ఒక అగ్రదేశం కావాలంటే ప్రతి ఒక్కరు చదువుకొని జ్ఞానవంతమైన సమాజం, ఒక జ్ఞాన సమాజాన్ని ఏర్పడడానికి, ఒక గొప్ప సమాజం ఏర్పడడానికి చదువుకుంటే సమాజంలో అనేకమైనటువంటి వైషమ్యాలు తొలిపోతాయి. అంటరాంతరం పోతుంది, అస్పృశ్యత పోతుంది, పేదరికం పోతుంది, అసమానతలు పోతాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పోతుంది. ప్రతి ఒక్కరు కూడా జ్ఞానవంతులు అవుతారు. కాబట్టి చదువు మీద దృష్టి పెట్టాలని తల్లిదండ్రులకు మనవి చేస్తూ, మీ పరిసర ప్రాంతాల్లో చదువు యొక్క విలువ తెలియని అమాయకులు ఉంటారు, వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళ పిల్లల్ని హాస్టళ్లలో గురుకులాల్లో చేర్పించండి. రాకపోతే మేమందరం జోక్యం చేసుకొని బీసీ సంఘాల నాయకులు, బీసీ నాయకులందరూ జోక్యం చేసుకొని వాళ్ళని మేము సీట్లు ఇప్పిస్తామని చెప్పి అందరూ మీరు డైరెక్ట్ హాస్టల్కోండి, డైరెక్ట్ గురుకులాలకోండి. వినకపోతే మాకు చెప్పండి, ఫోన్ చేసి దబాయించి బెదిరించి ప్రతి ఒక్కరికి ఇప్పిస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. చదువుకుందాం, పోదాం బడికి, పోదాం హాస్టళ్లకు, చదువుకుందాం అనే నిదానంతో అందరూ అర్జన వాడల్లో, బీసీ వాడల్లో మానం రోగడానికి కుల సంఘాలు, బీసీ సంఘాలు, దళిత సంఘాలు కృషి చేయాలి. పిల్లలందరినీ తీసుకుపోయి జాయిన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. సంపర గ్రామంలో ఉపాధి శ్రామికులకు మరియు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఉపాధి హామీ పథకం కింద కేటాయించే నిధులు తగ్గిస్తూ వస్తుందని, ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని తెలిపారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి శ్రామికులకు రోజు కూలీ 600 రూపాయలు చెల్లించాలని, పని దినాలు 100 నుండి 150కు పెంచాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించడంలో పంచాయతీలు విఫలమవుతున్నాయని తెలిపారు. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఉపాధి కూలీలు కాదు శ్రామికులుగా గుర్తించామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు. మరి ఈ ప్రచారాలకు తగ్గట్టుగా ఈ శ్రామికులందరికీ కూడా ఎటువంటి లోటు లేకుండా వీళ్ళ జీతాలు ప్రతి నెల పనులు పూర్తయిన తర్వాత ప్రతి నెల వెంటనే చెల్లించేటట్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏదైతే కుట్ర పంతా ఉన్నారో, ఈ ఉపాధి హామీ పథకానికి కేటాయించే నిధులు ఏవైతే ప్రతి ఏడాది కూడా తగ్గించుకుంటూ ఆయన వస్తూ ఉన్నారు, దీని ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఎఫ్ఎన్టీయూగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ 100 రోజుల పని సరిపోదు, దీనికి ఒక 150 రోజులు పని కల్పించాలని చెప్పేసి మేము ఎఫ్ఎన్టీయూగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఇచ్చే 300-320 రూపాయల కూలీ ఏమాత్రం కూడా ప్రస్తుతం ధరలు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగిన రోజుల్లో కేవలం 100 రోజులు మాత్రమే సంవత్సరానికి పని ఉన్నప్పుడు మరి మిగతా 250 రోజులు 220 రోజులు ఎట్లా బతుకుతారు ఈ పేద ప్రజలు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి తక్షణమే రోజుకి 500 కూలీ ఇవ్వాలా, 150 రోజులు పని దినాలు కల్పించాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు రంబాల్ సతీష్, ఎఫ్ఎన్టీయూ రాష్ట్ర కన్వీనర్. విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. క్షణాల్లో నేల కూలిన వెంటనే భారీగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులను రక్షించేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం మృతదేహాల వెలికితీత దాదాపుగా పూర్తయిందని, DNA శాంపిల్స్ సేకరణ జరుగుతుందని అన్నారు. ఈ ఘోర ప్రమాదంపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపిస్తుందని వెల్లడించారు. दुर्घटनाग्रस्त हुई और कई पैसेंजर इसके अंदर हताहत होने की संभावनाएं हैं। इस घटना से पूरा देश क्षुब्ध है और पूरा देश एक साथ
पूर्ण संवेदनाओं के साथ ये जो दुर्भाग्यपूर्ण हादसे में पैसेंजर हताहत हुए हैं, इनके परिजनों के साथ खड़ा है। सबसे पहले मैं भारत सरकार, गुजरात सरकार, भारत सरकार के प्रधानमंत्री जी और गुजरात सरकार की ओर से भी जो लोग हताहत हुए हैं, इनके परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूं। 10 ही मिनटों में हादसे के भारत सरकार के पास सूचना पहुंची। तुरंत ही मैंने मुख्यमंत्री जी, यहाँ के गृह मंत्री, होम डिपार्टमेंट के कंट्रोल रूम, सिविल एविएशन डिपार्टमेंट, सिविल एविएशन मंत्री, सभी से संपर्क किया। प्रधानमंत्री जी का भी तुरंत ही फोन आ गया और भारत सरकार और गुजरात सरकार के सभी डिपार्टमेंट एक साथ होकर राहत और बचाव कार्य में लगे। इस विमान में कुल मिलाकर 230 यात्री देश के और विदेश के और 12 क्रू मेंबर सवार थे। इसमें से एक यात्री का बचने का अच्छा समाचार मिला है, मैं उनको मिलकर आया हूं। मृत्यु का आंकड़ा तो डीएनए परीक्षण और यात्रियों की पहचान के बाद ही अथॉरिटी अधिकृत रूप से घोषित करेगी, मगर जो यात्री बचा है उसको मैं मिलकर आया हूं। घटना के तुरंत बाद गुजरात सरकार ने बहुत त्वरा से डिजास्टर मैनेजमेंट की सारी इकाइयों को अलर्ट करते हुए, चाहे हेल्थ डिपार्टमेंट हो, चाहे फायर ब्रिगेड हो, चाहे पुलिस विभाग हो, भारत सरकार की भी में डीएनए का परीक्षण पूरा करने के बाद परिवारजनों को अपना मृतदेह, परिजन का मृतदेह सौंपने का काम करेंगे। उनके रहने की सुविधा, उनकी सांत्वना की सुविधा, जिनको मेडिकल प्रॉब्लम ट्रॉमा के कारण हुए, इनकी मेडिकल की सुविधा, ये सारी व्यवस्था बहुत सुचारू रूप से हो चुकी है। अभी रिव्यू मीटिंग में सारी व्यवस्थाओं को हम सब मंत्रियों ने साथ में मिलकर देखा है। एविएशन डिपार्टमेंट ने अपनी जांच शुरू कर दी है और जांच तेजी से आगे बढ़े, इसके लिए भी एविएशन मंत्री जी ने सूचनाएं दी है। मैं फिर से एक बार राहत काम में जिन जिन एजेंसियों ने त्वरा के साथ बचाव और राहत का काम किया, वो सभी का धन्यवाद करना चाहता हूं। और फिर से एक बार जिन्होंने अपने परिजनों को गंवाया है, हताहत हुए हैं, वो सभी को मनपूर्वक संवेदनाएं व्यक्त करता हूं। అహ్మదాబాద్ విమాన ప్రమాదం అప్డేట్. మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిన విమానం. మెడికల్ కాలేజీ హాస్టల్ మెస్పై విమానం కూలడంతో అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని తెలిపిన అధికారులు. पता चला कि 223 जितने पैसेंजर थे यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है। इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस, बाकी सभी बॉडियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे।
फायर फाइटर वगैरह स्थल पे हाजिर है। लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है। ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे। मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूँ, सभी हमसे सहयोग करें, जितनी पुलिस और उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, BSF, CISF, कॉरपोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं। प्लीज़ हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुँचा सकें। టేకుమట్ల PM శ్రీ ప్రాథమికోన్నత పాఠశాలలో పిల్లలకు అక్షరాభ్యాసం చేపించిన మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఈ కార్యక్రమంలో టేకుమట్ల స్కూల్ హెడ్ మాస్టర్ జ్యోతి మేడం, సెక్రటరీ శ్రావణి మరియు ఉపాధ్యాయురాలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అహ్మదాబాద్లో నిన్న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిన ప్రధాని మోదీ విమాన ప్రమాదంలో గాయపడి అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. విమానంలో మొత్తం 242 మంది ఉండగా భారత సంతతికి చెందిన విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కరే క్షేమంగా బయటపడ్డారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ను ప్రధాని మోదీ పరామర్శించి ప్రమాద తీరును అడిగి తెలుసుకున్నారు. నాకు మంత్రి పదవి కావాలి. రాష్ట్రంలో గొల్ల కుర్మలకు ఎలాంటి పదవులు లేవు. గొల్ల కుర్మల కులం నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే నేనే కాబట్టి నాకు మంత్రి పదవి ఇవ్వాలి అని ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కుర్మల సంఖ్య మొదటగా ఉన్న సందర్భంగా గొల్లలు 22 లక్షల మంది, కుర్మలు 6 లక్షల మంది కలిపితే 28 లక్షల మంది గొల్ల కుర్మలున్నారు. మరి గొల్ల కుర్మల తరఫున తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక్కనే గెలిచిన కాబట్టి మా గొల్ల కుర్మ సోదరులు రోజు కూడా నాకు ఫోన్ చేసి
మన ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేస్తుండు. కానీ గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో కానీ, అడ్వైజర్లో కానీ, ఎమ్మెల్సీలో కానీ, నామినేటెడ్ పోస్టులో కానీ, కమిషనర్ పోస్టులో కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్లో కానీ, వైస్ ప్రెసిడెంట్లో కొంత మనకు వెసులుబాటు కల్పించాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్లోని ఆసుపత్రిని సందర్శించారు. విమాన ప్రమాద సంఘటన స్థలంలో సహాయక చర్యల్లో కేంద్ర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. सारे आलू में तो बहुत बड़े बैठे उधर ही है एयरपोर्ट पे यहाँ यानी उधर जाएंगे। हाँ वो लेने जाएंगे उसके साथ। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.